సహించలేకపోతున్నాను, నాకు సహనం ఉండేటట్లుగా నాకు ప్రార్థించండి అన్నాడంట. చాలా సంతోషం, రా నాన్న ప్రార్థన చేద్దామని చెప్పి ఇద్దరు కూర్చొని మోకాళ్ళు వేసిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ బిడ్డ మీద చేయబెట్టి, ప్రభువా ఈ బిడ్డకి ఉదయకాలమున కష్టాలు పంపు, మధ్యం కాలంలో కష్టాలు పంపు, రాత్రి కూడా ఎక్కువ కష్టాలు పంపు అని ప్రార్థన చేస్తుంటే, అంకుల్ ఏది అంకుల్, సహనం, నేను కావాల్సింది, నేను ప్రార్థించమంది శ్రమలు కాదు అంకుల్, సహనం సహనం కొరకు ప్రార్థించమని చెప్తున్నాను అంకుల్ అంటే, అప్పుడు అన్నా, నాన్న నీ సహనం నీకు తెలియాలంటే శ్రమలు కావాలి. నీ జీవితంలో శ్రమలే నీ సహనాన్ని పరీక్షిస్తాయి. నీలో ఎంత సహనం ఉందో తెలియాలంటే శ్రమే దానికి పరిష్కారం. ఈరోజు మన క్రైస్తవులు బ్రతుకులంతా శ్రమను వద్దనుకునేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేదు. యేసు ప్రభు కూడా